ఇప్పుడు ఇప్పుడు కంచగచ్చిబౌలి భూములు అని చెప్తారు కదా, ఐఎంజీబీ. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది మా భూమి ప్రభుత్వంది అంటున్నారు. కాదు, యూనివర్సిటీ అని వాళ్ళు చెప్తున్నారు. మా భూమి రాజశేఖర రెడ్డి సాధించాడు అని. రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి సాధించాడు? రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి సాధించాడంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఈ భూముల్ని మొత్తం ఒక ఐఎంజీబీ అని ఒక దొంగ కంపెనీని ఏర్పాటు చేయించి 4 రోజుల క్రితం ఒక కంపెనీ పెట్టించి బిల్లిరావు అనే మనిషి చేత దాని ఐఎంజీబీ అని, ఐఎంజీ భారత్ అనే కంపెనీ పెట్టించి ఈ మొత్తం భూములన్నీ దానికి కేబినెట్ ద్వారా రాశాడు 1500 కోట్ల రూపాయలు. దీన్ని విజయ విహారం ఒక చిన్న పత్రిక దాన్ని బయటకు తీసుకొచ్చింది. పెద్ద బ్లాస్ట్, షాకింగ్ అది. అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఈ విషయం. దాని మీద చర్చ జరిగింది. మేము దానికి ఎన్నో శ్రమ పడ్డాం, ఎన్నో తిప్పలు ఎదుర్కొన్నాం. అప్పటిదాకా పత్రికలు ఏం రాస్తుంటే ఐఎంజీ అనేది వరల్డ్ ఫేమస్ ఉన్నటువంటి స్పోర్ట్స్ కంపెనీ. అన్ని దినపత్రికలు ఏమన్నా రాశారంటే హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎంజీ కంపెనీ వారి యొక్క ఇవి ఏర్పడుతుంది. మేము కూడా నిజమని అనుకున్నాం. తర్వాత నేను పరిశోధిస్తే తెలిసింది ఏంటంటే ఐఎంజీకి దీనికి ఏ సంబంధం లేదు. Have you had a work-related accident in the last 6 years? You could be owed thousands of dollars in injury compensation. ఐఎంజీకి తెలియదు బాబు. ఐఎంజీబీ అనే కంపెనీ పెట్టి ఈ భూముల్ని వాళ్ళకి దారాదత్తం చేస్తారు. మేము బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, కోర్టులో కేసులు అడగడం, బిల్లిరావు గారు దానికి అటెండ్ కావడం, చివరికి కోర్టులో విన్ కావడం, ప్రభుత్వ పరం కావడం జరిగింది. ఇది